विजय జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈరోజు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది, డ్రెస్సులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు టవల్స్, బెడ్షీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న దగ్గర 60-70 మందికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అమీర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. లాస్ట్ 5 ఏళ్ళు సీఎంగా ఉండి ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసినారు. మళ్ళా కూడా జనాలలోకి వచ్చి ఉత్సాహంగా పాల్గొనడానికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళా కూడా వారు సీఎంగా ఉంటే ఎంతో మందికి ఎన్నో రకాల మేలు జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో ఎలాంటి హామీలు అమలు కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు, చెప్పని హామీలు కూడా నెరవేర్చి ఎంతో మందికి ఉపయోగపడినారు. మళ్ళా వాళ్ళు సీఎంగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటూ వారికి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎస్ఆర్బీసీలో లైఫ్ పరివర్తన సెంటర్లో మన పిల్లలకు బెడ్షీట్లు, టవాల్స్, వాళ్ళకి డ్రెస్సులు, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన జగనన్న ఇట్లాంటి బర్త్డేలు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మా జగనన్నకు జై జగనన్న. హ్యాపీ బర్త్డే జగనన్న. ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన మిత్రుడు అమీర్ అన్న సేవా కార్యక్రమంలో మమ్మల్ని సుధాకర్ అన్నను పిలిచినందుకు అన్నకు ధన్యవాదాలు చేస్తున్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడంటే జగన్మోహన్ రెడ్డి గారే గుర్తుకొస్తారు.
ప్రతి పథకం ఇంటికి అందుతుందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ ఆయన సీఎం కాలేకపోయినారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అందరూ ఒకటై అన్నను దించాలనే ఉద్దేశంతో వాళ్ళు కల్లిబుల్లి మాటలు చెప్పి ఇప్పటికీ ఒక హామీ కూడా నెరవేర్చలే. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. త్వరలో కూడా మేము కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు నెరవేరుస్తారు. కావున ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచిస్తున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మళ్ళీ హ్యాపీ బర్త్డే జగన్ అన్న. మళ్ళా ఆయన సీఎం కావాలని 2029లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆ భగవంతుని ప్రజలంతా ప్రార్థిస్తున్నారు.